హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులకు శివరాత్రి ప్రత్యేకమైన పండుగ, ఎంతో పవిత్రమైన పండుగ కూడా. శివ పార్వతుల పెళ్లి జరిగిన రోజే శివరాత్రి అని అంటూ ఉంటాం. సాగర మదన సమయంలో వచ్చిన కాలకూట విషయాన్ని శివుడు తాగిన రోజును కూడా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. సాధారణంగా శివరాత్రి మాఘమాసం కృష్ణపక్షంలో అర్ధరాత్రి ఉండే చతుర్దశి తిథి నాడు వస్తుంది. చతుర్దశి తిథి అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం. ఆ కారణంగానే ప్రతి మాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని 12 శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అంటారు. ఆ రోజు గుడికి వెళ్ళి ఉపవాసం ఉండి జాగారం చేస్తారు భక్తులందరూ. ఇలా చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అంతేకాక శివుడు పార్వతి ఇద్దరూ కలిసి భక్తుల కోరికలను తీరుస్తారని ప్రతీతి కూడా ఉంది. అయితే చాలా మంది జాగారం అంటే రాత్రంతా మేల్కొనే ఉండడం అనుకుంటూ ఆ రాత్రంతా సినిమాలు చూస్తూ గడుపుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. జాగారం చేసే సమయంలో భక్తి మార్గంలో ఉండి దేవుని పారాయణలో గడపాలి. అయితే శివరాత్రి సమయంలో కొన్ని పనులు చేస్తే పుణ్యం కలుగుతుంది, అలాగే కొన్ని పనులు చేస్తే పాపం లభిస్తుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో శుక్రవారం వచ్చే ఈ శివరాత్రికి 2 రాశుల వారికి గ్రహ ప్రభావం వల్ల ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో శుక్రవారం వచ్చే ఈ శివరాత్రికి 2 రాశుల వారికి గ్రహ ప్రభావం వల్ల ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. అందులో మొదటిది మేషరాశి. మేషరాశి వారికి శివరాత్రి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజ చేస్తే ధనప్రాప్తి కలిగి కోటీశ్వరులు అవుతారు. అనుకున్న పనుల్లో తిరిగే ఉండదు. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శివరాత్రి రోజు అదృష్టం కలిసి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యలు ఒక్క రోజులో మటుమాయమైపోతాయి. ఇకపోతే మిగిలిన రాశుల వారికి శివరాత్రి రోజు కొన్ని నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేసి పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి లింగ దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా లింగ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అలానే గుడికి వెళ్లే సమయంలో తెలుపు, పసుపు వంటి లేత రంగు కల దుస్తులను ధరించాలి. అదేవిధంగా శివునికి మారేడు, తెల్ల జిల్లేడు, బిల్వపత్రాలతో పూజ చేయాలి. ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైనవి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. అదేవిధంగా జామకాయ నైవేద్యం పెట్టాలి. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే శివుని కృపకు పాత్రులు అవుతాం. అలాగే ఉపవాసం చేయలేని వారు అన్నం తినకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకోవచ్చు. అదేవిధంగా శివరాత్రి రోజు శివపురాణం చదివినా విన్నా చాలా పుణ్యం వస్తుందట. అలానే శివరాత్రి రోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలా పుణ్యం వస్తుంది. ఇక ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని, గుడ్లు తినకూడదు. మద్యం కూడా సేవించకూడదు. శివరాత్రి రోజు మూగజీవులకి హాని చేయకూడదు. పగటి సమయంలో కూడా మనం నిద్రపోకూడదు. అబద్ధాలు కూడా చెప్పకూడదు. పిల్లలను, పెద్దవారిని ఊరికే తిట్టకూడదు. ఎవరితోనూ కూడా గొడవ పడకూడదు. అదేవిధంగా సంసారం చేయకూడదు. ఇలా ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు నియమ నిష్ఠలతో పూజ చేస్తే ఆ శివుడి అనుగ్రహం తప్పక పొందవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.